హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ బంటు. అయితే నెల్లూరులో చూసుకున్నట్లయితే వినాయక చవితి అయితే ఏ సెంటర్లో చూసినా అంగరంగ వైభవంగా అయితే జరుపుతా ఉన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ విఆర్సీ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే శివప్రియ హోటల్ ఏదైతే ఉందో ఆ వీధిలో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం చూడడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. నాతో పాటు మీరు కూడా చూద్దరు రండి. అయితే మన వినాయక చవితి ఏదైతే ఉందో మన నెల్లూరులో ప్రతి ఒక్క వీధిలో చూసుకోవచ్చు. అసలు బొమ్మలు కానీ ఆ డెకరేషన్ కానీ హెవీగా అయితే చేస్తున్నారు ఈసారి నెల్లూరులో. ఈ విగ్రహం చూసినట్లయితే నేను బయట నుంచి చూసినప్పుడు నాకు చాలా చిన్న విగ్రహంగా అయితే కనిపించింది. నేను ముందుకు వస్తామంటే విగ్రహం పెరిగిపోతా ఉంది. నేనేమనుకున్నానంటే ఏమైనా మ్యాజిక్ చేశారా అని అనుకుంటున్నాను. కాదు, అంటే ఈ టెంట్లు ఏవైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ దాకా వేశారు కాబట్టి నాకైతే అలా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లో. మన విగ్రహం చూసుకున్నట్లయితే నాకైతే ఇక్కడ లోకల్ మేడ్ అనిపించట్లేదు, బయట నుంచి తెప్పించిన విగ్రహం అని అయితే నేను అనుకుంటున్నాను. దాదాపుగా నా అంచనా ప్రకారం అయితే ఒక 15 అడుగుల నుంచి 20 అడుగుల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అదే ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు. అన్నవాళ్ళని అయితే డీటెయిల్గా పిన్ టు పిన్ అంటే ఎక్కడి నుంచి తెప్పించారు, అంటే బడ్జెట్ ఎంత అయింది, అంటే ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నాయా, పిల్లలకి గేమ్స్ లాంటివి ఏమైనా పెట్టడం ఏమైనా జరుగుతుంది అనేది అన్న వాళ్ళని అయితే అడిగి కనుక్కుందాం. ఓకేనా, నేనైతే ఇక్కడ ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇక్కడ విగ్రహం పెట్టడం నేను చాలా సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ కర్టన్స్ డెకరేషన్ కానీ ఈ లైటింగ్ కానీ అంటే విగ్రహం కూడా చాలా పెద్దదైతే నేనైతే అనుకుంటున్నాను. ఎన్ని అడుగులు అన్న విగ్రహం ఇది? 17 అడుగులు అన్న. దాదాపుగా మీరు చాలా సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను? 25 years నుంచి. దాదాపుగా 25 years నుంచి పెట్టడం జరుగుతుంది. అన్న మీరేనన్నా పెట్టడం? అంటే అందరూ టీమ్గా ఏర్పరచుకొని చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే మెయిన్ ఈయన అన్నమాట. ఓకే, అంటే అందరిని ఆర్గనైజ్ చేసుకొని చేసి దండి మొత్తం అంతా ఈయన మెయిన్. విగ్రహం కూడా చూస్తుంటే ఇక్కడ లోకల్ చేసినట్లయితే లేదన్న, హైదరాబాద్ నుంచి తెప్పించారు. ఓకే, స్పెషల్గా మీరు హైదరాబాద్ నుంచి అయితే తెప్పించుకున్నారు ఇది ప్రతి సంవత్సరం. ఓకే, 25 years నుంచి దగ్గర అక్కడి నుంచి తెప్పిస్తున్నారు అన్న. ఓకే అన్న, ఈ కలర్స్ కానీ అన్నీ మీకు నచ్చి చేసుకుంటున్నారా లేకపోతే మనం చెప్పేదాన్ని బట్టి కలర్ మార్చుకుంటాం అన్న? చెప్పండి అన్న, ఇవి ఇప్పుడు మీ మాటలో తెలియజేయండి. దాదాపుగా అన్నగారు 25 years నుంచి అంటున్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 25 years నుంచి మీరు కూడా ఉన్నారు కదా. 25 years నుంచి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగానే జరుగుతూ ఉంది. కానీ తగ్గకుండా ఒక కరోనా మూమెంట్లో ఒకటే మనం పెట్టకుండా ఆగింది. చిన్న విగ్రహం పెట్టి ఓకే, అయితే 25 yearsలో కానీ ఈ సంవత్సరం మాత్రమే ఇంత పెద్ద భారీ ఎత్తున చేస్తున్నారు అదన్నా. కానీ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం స్పెషల్గా ఉంటుంది, కానీ అన్ని సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం ఎక్కువ స్పెషల్గా ఉంటుంది. 1200-1500 సీటింగ్ అన్నదానం ప్రతిసారి 25 years నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అమెరికాలో ఉన్నారు, వాళ్ళే స్పాన్సర్. ఓకే, వాళ్ళే తయారు చేసి వాళ్ళే పెట్టి. శివప్రియ సెంటర్లో విగ్రహం గురించి మీకైతే చెప్పడం ఇదే జరిగింది. అన్నవాళ్ళు కూడా కనుక్కున్నాం మనం. దాదాపుగా అన్నవాళ్ళు అయితే 25 years ఏదైతే అన్నారో అది దీంట్లో స్పెషల్ ఏంటంటే 25 years నుంచి కూడా అన్నదానం అనేది కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా 1200 మంది నుంచి 1500 మంది దాకా ఏదైతే మనం బఫే టైప్ కాకుండా అందరినీ టేబుల్స్ వేసి కూర్చోబెట్టి వాళ్ళకైతే అన్నదానం చేయడం అనేది జరుగుతుందని చెప్పి అన్నమాటల్లో విన్నాము. ఇది ఇవాల్టి వీడియో. మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాబాయ్.